ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని ప్రశస్తమైన నామంలో మీకందరికీ శాంతి వేళ శుభములు. దేవుని యొక్క కృప, ఆయన ప్రేమలు మనం అనుభవిస్తూ ఆయన సన్నిధిలో మనము ఆనందంగా ఉన్నామని నేను రూఢిగా నమ్ముతా ఉంటున్నాను. రండి, ఈ శాంతి వేళ దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుని మనం ముందుకెళ్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇజ్రాయేలీలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. రండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ఘనదేవ, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఈ యొక్క ప్రశస్తమైనటువంటి శాంతి వేళ ఆరాధనలో మేము పాల్గొని భయభక్తులతో మీ సన్నిధిలో చేరి హృదయాలు కుమ్మరించి మిమ్మల్ని సంధించేటువంటి ఈ గొప్ప తరుణాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయ సున్నతిని గావించండి అయ్యా. మీ యొక్క సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి. ఈ ఆరాధన అంతట్లో మీ యొక్క నడిపింపుని మెండుగా దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. 2020 ప్రభా మరి ఆగస్ట్ మాసంలోనికి మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చినటువంటి తరుణం కొరకై వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. మీ మెలనైనటువంటి స్వరం మాకు వినిపింపచేయండి. మీ సాక్షులుగా సాధనాలుగా నిలబెట్టమని మహిమ ఘనత మీకు ఆపాదిస్తూ ముందునటువంటి సమయాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రియులారా, పాటలు పాడుతుండగా మనము ఈ దేవుని స్తుతిద్దాం. మరి స్క్రీన్లో మీరు పాటలు చూడొచ్చు. కలిసి మనము దేవుని ఆరాధిద్దామని కనపరుస్తాం. రండి. నేడు రేపు వారని దేవుడ నీవు. నిన్న నేడు రేపు వారని దేవుడ నీవు. మనుషులు మారిన మమతలు తరిగిన మార్పులేని దేవుడ నీవు. మనుషులు మారిన మమతలు తరిగిన మార్పులేని దేవుడ నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు. అబ్రహామును పిలిచావు, యాకోబును దర్శించావు. అబ్రహామును పిలిచావు, యాకోబును దర్శించావు. తరగని ప్రేమతో కృపతో నింపి నిండుగా దీవించావు. తరగని ప్రేమతో కృపతో నింపి నిండుగా దీవించావు. ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడ నీవు. ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడ నీవు. నిన్న నేడు రేపు వారని దేవుడ నీవు. నిన్న నేడు రేపు వారని దేవుడ నీవు.
యోసేపును హెచ్చించావు, దావీదును ప్రేమించావు. యోసేపును హెచ్చించావు, దావీదును ప్రేమించావు. శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు. శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు. ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడనీవు. ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడనీవు. నిన్న నేడు రేపు మారని దేవుడనీవు. నిన్న నేడు రేపు మారని దేవుడనీవు. జీవపు మార్గం చూపించి ఆశ్రయపురముకు నడిపించి, జీవపు మార్గము చూపించి ఆశ్రయపురముకు నడిపించి, నీ దయమాపై కురిపించి నెమ్మది కలిగించావు. నీ దయమాపై కురిపించి నెమ్మది కలిగించావు. ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడనీవు. ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడనీవు. నిన్న నేడు రేపు మారని దేవుడనీవు. నిన్న నేడు రేపు మారని దేవుడనీవు. మనుషులు మారిన మమతలు తరిగిన మార్పులేని దేవుడనీవు. మనుషులు మారిన మమతలు తరిగిన మార్పులేని దేవుడనీవు. నిన్న నేడు రేపు మారని దేవుడనీవు. నిన్న నేడు రేపు మారని దేవుడనీవు. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమి
భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ 147వ కీర్తన 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖంలో మన వెనుకటిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మిక్కిలి కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. శాశ్వతమైన మీ కృపచేత మా జీవితాలను నింపి మమ్మను బలపరిచే దేవా, మాపై మీ యొక్క ప్రత్యేకమైన కనుదృష్టి ఉంచి మమ్మల్ని దీవించి బలపరిచే దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన మా హృదయాలు మీ వైపు త్రిప్పుతూ ఉంటున్నా.
అయా మీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ వేడుతూ ఉంటున్నాం. అయా మీకు వందనాలు. మీ సన్నిధిలో ఉన్నటువంటి శక్తి, అందులో ఉన్నటువంటి మాధుర్యం, అందులో ఉన్నటువంటి ప్రభావము అది ఎంతో గొప్పది. మా అందరి జీవితంలో మీరు నమ్మదగిన దేవుడిగా నిలబడ్డారు. మాలో ఒక రూపాంతర కార్యాలు చేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. దేవానికి స్తోత్రాలయ్యా. మీ చేత నడిపించబడుతూ మీ సాక్షులుగా నిలబడి మేమున్నటువంటి పనులలో, జాబ్స్లో, మేమున్నటువంటి కంపెనీస్లో, మేమున్నటువంటి నైబర్హుడ్స్లో, సమాజాలలో, సంఘంలో మీ యొక్క పనిముట్లుగా మమ్మల్ని నిలబెట్టమని మేము మొరబెడుతుంటున్నాం. సిలువ సాక్షులుగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ సాయంత్రం వేళ మరొకసారి సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి పేరు పేరున మీరు కనికరించి దీవించండి. సెల్ గ్రూప్ మినిస్ట్రీని బ్లెస్ చేయండి. ప్రేయర్ మినిస్ట్రీని బ్లెస్ చేయండి. సండే స్కూల్ పరిచర్యను మీరు బ్లెస్ చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. స్త్రీల పరిచర్యను మీరు బ్లెస్ చేయండి ప్రభా. మరి బైబిల్ స్టడీస్ను మీరు బ్లెస్ చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడా నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నాయనా మీ యొక్క సువార్త ప్రకటిస్తూ ఎంతమందికి అయితే సువార్త ప్రకటింపబడి ఉందో ఆ బిడ్డలు ప్రభా విని మీ సువార్తను తమ జీవితాలు మీకు సమర్పించలాగిన సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు ఆకర్షిస్తేనే కానీ నైనా ప్రజలు రారు ప్రభా. కనికరించండి. మేము ప్రార్థన చేయవారిగా మీ సువార్త ప్రకటనలో నైనా మరి పురికొల్పబడినటువంటి బిడ్డలుగా మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నా. కుటుంబాలలో ఉన్నటువంటి యవన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు మీరు దీవించండి. చక్కని చదువులు, చక్కని ఉద్యోగాలు, చక్కని కెరియర్ ప్రభా మీరు అనుగ్రహించండి. ఈ ప్రత్యేకమైనటువంటి యవన దశలో ప్రభాన యేసుక్రీస్తు కొరకు మండుచు ప్రకాశించటానికి, రక్షణానందంలో ముందుకెళ్ళటానికి కృప చూపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా వయోవృద్ధుల గురించి మేము మొరపెడుతుంటున్నాం. సీనియర్ సిటిజన్స్ని మీరు బ్లెస్ చేయండి. మీ యొక్క కృప, కాపుదల, భద్రత, మీ యొక్క బలము అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. పరిశుద్ధుడా, మరి యొక్క రాత్రి వేళ మేమందరం కూడా ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఆరాధనలో పాల్గొనటానికి మీరు ఇచ్చినటువంటి తరుణాలను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు వందనాలయ్యా. మీరు మా ప్రక్కన ఉండి మీ యొక్క స్వరాన్ని, మెల్లనైన స్వరాన్ని వినిపింపచేస్తున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రపంచం అంతా కూడా అల్ల కల్లోలాలతో ఉంటూ ఉండగా ప్రభా వేరు వేరు పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు నాయనా మరి అవి కూడా నాయనా మరి అస్తవ్యస్త పరిస్థితుల్లోనికి వస్తున్నప్పుడు మేమైతే ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవా నీకు స్తోత్రాలు. ధైర్యపరిచి బలపరిచే దేవా నీకు స్తోత్రాలు. మాకు బలము మీరే, మాకు నిరీక్షణ మీరే. మీ వైపు మా యొక్క ఆత్మీయ నేత్రాలు తిప్పి నేను మిమ్మల్ని మహిమపరచటానికి, మీ కృపను వేడటానికి, మీ చేత ప్రభావితులు అవ్వటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. గొప్ప దేవా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఇక ప్రత్యేకమైనటువంటి రాత్రి వేళ మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యంలో నుంచి నేను మమ్మల్ని సంధించమని మేము ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత కొరకు ఎదురు చూస్తుంటే ప్రభా మీ యొక్క స్వస్థతను అనుగ్రహించి మీరే మహిమ పొందండి. జాబ్స్లో సహాయం చేయండి. ఫ్యామిలీస్లో కృప చూపించండి. నేను ఆర్థిక స్థితిలో కృప చూపించండి. గొప్ప పురోభివృద్ధిలోనికి నడిపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ పైన సంపూర్ణంగా ఆధారపడి ప్రభా మరి ముందుకెళ్ళటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నేను క్లియర్ డైరెక్షన్ కొరకు ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డలకు కావాల్సినటువంటి మీ యొక్క క్లారిటీని, మీ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క చక్కని డైరెక్షన్ను మీరు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. మీ జ్ఞానం చేత బిడ్డలను నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏది నేను నిర్ణయాలు తీసుకోవటంలో నేను చక్కని ఆ డిజైనింగ్ గ్రేస్ మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి ప్రభా ఈ యొక్క శ్రేష్టమైన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ హాస్టల్స్లో, డామ్స్లో, హాస్టల్స్లో, వర్క్ ప్లేసెస్లో ఉంటూ నేను అపార్ట్మెంట్స్లో ఏ ప్లేసెస్లో ఉంటూ ఉన్నారో నేను వారి యొక్క పనులలో కూడా మీ కృపను చూపించమని, మేము ఎక్కడున్నా కూడా ప్రభా మీకు ఘనతను తీసుకున్న బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని యేసు క్రీస్తు శక్తిగల సాటి లేని నామమున ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.
వీళ్ళ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో చిన్న దషీరా స్టెఫానీ వచ్చి జాకియస్ స్టోరీ రిసైట్ చేస్తుంది. వీక్షిస్తాం కలిసి. Hello everyone, my name is Ashira. I'm going to share the story of Zacchaeus. Zacchaeus was a tax collector. He was very short and rich. One day, he heard that Jesus was coming to the town of Jericho. So he immediately went out and stood among the crowds. Zacchaeus was too short, so he could not see. He caught sight of a sycamore tree and went and climbed up. Jesus saw Zacchaeus on the tree and told him, "Zacchaeus, come down immediately. I need to go to your house today." Zacchaeus came out immediately and welcomed Jesus to his house gladly. Zacchaeus told Jesus, "Look, Lord, here and now I give half of my possessions to the poor. And if I've cheated anybody out of anything, I'll pay it back 4 times the amount." Jesus told him, "Today salvation has come into this house, for this man too is the son of Abraham. For the Son of Man has come to seek and to save the lost." Luke chapter 19 verse 10. Thank you. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనములు చదువుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనములు చదువుకుందాము. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, "జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, "ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను." అందుకు యేసు, "ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను." దేవుడి వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తం ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్రియేక దేవుని నామములో మీకందరికీ సాయంత్రం వేళ శుభము తెలియజేస్తుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం సిద్ధంగా ఉన్నామని నేను నమ్ముతా ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేటువంటి వాడు. ఏ ప్రార్థనతో, ఎలాంటి పరిస్థితులతో మనం దేవుని పాదాల చెంత చేరామో అది దేవునికి బాగా తెలుసు. మన హృదయాలు చూసేటువంటి మన ప్రభువు మనతో, మన పక్షాన ఆయన నిలబడి ఆయన తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడని మనము ఈ సాయంత్రం వేళ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితులలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నా కుటుంబానికి ఆయన ఏ సందేశాన్ని ఇస్తాడు, నేనున్నటువంటి పరిస్థితులలో దేవుని వాక్య సత్యము అది ఏ రీతిగా ప్రభావితం చేస్తుందన్నటువంటి తలంపులు మీకు వస్తూ ఉండొచ్చేమో. మీ కెరియర్ను బట్టి, మీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, మీరున్నటువంటి ఆ యొక్క జాబ్లో, మీరు చేస్తున్నటువంటి ఆ డ్యూటీస్లో దేవుని యొక్క ఆయన ప్రమేయం ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే డెఫినెట్గా దేవుడు తన యొక్క సన్నిధి, తన యొక్క సహాయము, తన యొక్క సమృద్ధి, ఆయన యొక్క అద్భుతమైనటువంటి కృపాకార్యం చేసే మన జీవితాలను ఆయన ముందుకు నడిపిస్తాడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో చాలా చక్కని ఒక వాక్య భాగం, తెలిసినటువంటి వాక్య భాగం, అనేక సార్లు మనం విని ఉంటాం, మనం అనేక మందితో పంచుకొని ఉండి ఉంటాం.
ఈ యొక్క జక్కయ్య స్టోరీ అని పాపులర్గా మనము చెప్తూ ఉంటాం. ఈ యొక్క స్టోరీ ద్వారా దేవుడు మనతో ఖచ్చితంగా ఈ సాయంత్రం వేళ మాట్లాడతాడని, వాక్యమైన దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలోనికి ఆయన తీసుకుని వస్తున్నాడని నేను రూఢిగా నమ్ముతుంటున్నాను. ప్రియులారా, ఈరోజు ఏంటంటే నా యొక్క అంశం యేసు ఎవరో చూడాలని. జీవితంలో చాలా డిజైర్స్ ఉంటాయి. చాలాసార్లు మనము ఒక డిటర్మినేషన్తో ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ సాయంత్రం వేళ ప్రియులారా, యేసు ఎవరో చూడాలని అనేకమైనటువంటి సమస్యల గుండా, అనేకమైనటువంటి పరిస్థితుల గుండా, అనేకమైనటువంటి ప్రశ్నల గుండా జీవితము ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఈరోజు ఈ ప్రశ్న, యేసు ఎవరో చూడాలని ఒక ఆశ, యేసు ఎలాగుంటాడో నా జీవితంలో, యేసు ఈరోజు ఆయన ఏం చేయగలడు అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి రండి ప్రియులారా. ఈరోజు ఈ సందేశము దేవుడు మన కొరకే, మీ కొరకే, మీ కుటుంబానికి ఆయన చాలా స్పష్టంగా ఉంచాడని నేను రూఢిగా నమ్ముతుంటున్నాను. 3 అంశాలు ఈరోజు మీతో కలిసి ధ్యానించవలసింది, లేదంటే కదా ఈ సబ్ పాయింట్స్ అంటాం కదా, ఈ 3 విషయాలు. ఒకటి ఏంటంటే డిజైర్ టు సీ జీసస్, యేసయ్యను చూడాలి అన్నటువంటి ఒక ఆశ. రెండవదిగా ఏంటంటే డివైన్ అపాయింట్మెంట్, ఇది దేవుని యొక్క అపాయింట్మెంట్, ఆయన యొక్క సంధింపు అనొచ్చు. మరి మూడవదిగా చెప్పాలంటే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎ చేంజ్ లైఫ్, మార్పు చెందినటువంటి జీవితం యొక్క మరి ప్రదర్శన. రండి ప్రియులారా, జక్కయ్య స్టోరీలో మన వాక్యంలో గమనిస్తే ఏమర్థమవుతుందంటే, యేసు ప్రభు యెరికో పట్టణంలో ప్రవేశించి అనేక మంది ఆయనతో కూడా వెళ్తూ ఉంటే, ఈ సన్నివేశంలో మనం చూస్తూ ఉంటే మరి దాని గుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ యొక్క యెరికో ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందంటే, ఒక ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు, ఆయన పేరేంటంటే జక్కయ్య. వాక్యంలో బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన చాలా ధనవంతుడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయనకు నేను అనుకుంటాను మంచి పాపులారిటీ ఉంటుంటుంది ఆయన ఏంటంటే ఆయన చాలా పొట్టివాడు అనమాట. తన యొక్క ఫిజికల్ స్టేచర్లో ఆయన పొట్టివాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ఎవరో చూడగోరాడనమాట ఆయన జక్కయ్య. అయితే అక్కడ పొట్టివాడైనందున చాలామంది జన సమూహం అక్కడ ఉంటా ఉన్నారు, గుంపులుగా ఉన్నారు. పొట్టివాడు కనుక యేసు ప్రభువును ఆ గుంపులో చూడలేని పరిస్థితి. వెంటనే ఆయన ఒక ఐడియా వచ్చింది, అక్కడ మేడి చెట్టు ఎక్కి అక్కడ యేసు ప్రభువును చూడటానికి ఆయన వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో ఒక మాటను మరి జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే 3వ వచనంలో, యేసు ఎవరో అని చూడగోరెను కానీ, యేసు ఎవరో అని చూడగోరని. కానీ ఈరోజు ప్రియులారా, నాకు వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మనమున్నటువంటి కాంటెక్స్లో, మనమున్నటువంటి ఆ యొక్క సమాజములో, మనమున్నటువంటి ఆ యొక్క ఉద్యోగ పరిస్థితులలో, మనమున్నటువంటి యొక్క ఆర్థిక ఆత్మీయ స్థితిగతుల్లో, మనమున్నటువంటి స్థితిలో యేసు ఎవరో ఒక ఆశ మనము డెఫినెట్గా కలిగి ఉండాలని నేను ఆశపడుతుంటున్నాను. ప్రియులారా, జీవితంలో మనకి ఆశలు ఎలాగుంటాయంటే, నా యొక్క భద్రత ఏంటి, నా యొక్క బలం ఏంటి, నా యొక్క సేఫ్టీ ఏంటి, నా యొక్క గ్రోత్ ఏంటి, నా యొక్క నెక్స్ట్ ఫేజ్ ఏంటి, నా యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి ఈ యొక్క ఆశ ఉంటుంది. ప్రియులారా, వాట్ ఈస్ మై సెక్యూరిటీ, వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్, how about my safety, how about my growth, where am I heading, what about my future, ఇవన్నీ ఉంటా ఉండగా ప్రియులారా, అక్కడ జక్కయ్య ఒక మంచి ట్యాక్స్ కలెక్టర్. ఈయనకున్నటువంటి ఆశ ఏంటంటే, యేసు ఎవరో చూడగోడాడు. నేను అనుకుంటూ ఉన్నాను, యేసయ్య యొక్క మిరకిల్స్ వినింటాడు, యేసయ్య యొక్క అద్భుతమైనటువంటి సందేశాలు బహుశా ఆ ఉపన్యాసాలు అంటామా, లేదంటే కానీ ఆయన యొక్క మరి ఆ టీచింగ్స్ ఆయన విని ఉంటాడు. ప్రజలు చెప్పుకుంటూ ఉంటే దిస్ మ్యాన్ ఇస్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ అని చెప్పుకున్నటువంటి ఆలోచన మనకు డెఫినెట్గా ఈ యొక్క వాక్యంలో వస్తుంది. యేసు ఎవరో చూడగొరుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తూ ఉంటున్నాను. ఇన్స్పైర్డ్ ఆఫ్ హిస్ హెక్టిక్ షెడ్యూల్, ఆయన షెడ్యూల్ ఎంత హెక్టిక్గా ఉండినప్పటికీ ఆయన మనసులో వచ్చినటువంటి ఒక తలంపు ఏంటంటే, యేసయ్యను ఆయన చూడగోడారు. చాలా చక్కని మాట. ఆయన ఏం చేశాడంటే, చూడగోరి వాక్యంలో చూస్తే ఆ గుంపుగా ప్రజలు ఉంటా ఉన్నారు, ఆయన పొట్టిగా ఉంటున్నాడు, ఆయన టక్కుమని చెప్పేసి ఆయన చెట్టు ఎక్కాడు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే, ఇన్స్పైర్డ్ ఆఫ్ హిస్ బిజినెస్ హీ హ్యాడ్ దిస్ థాట్ టు సీ జీసస్.
హీ హ్యాడ్ ప్లేస్ ఫర్ జీసస్ అంటాను నేనైతే దానిని. ఈరోజు మన జీవితంలో ప్రియులరా, మన బిజీ షెడ్యూల్స్ మధ్య వేరువేరు డిటర్మినేషన్స్ ఆర్ అంబిషన్స్ మధ్య యేసయ్యకు ఒక చిన్న స్థానం మన జీవితంలో ఉందా అన్నటువంటిది ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిందే. ఆ స్థానం లేకపోతే వేరేదేదన్నా వచ్చి కూర్చునిందా? ఈరోజు ఒక చిన్న మాటను మనము వేసుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. పిల్లలు ఇక్కడ ఈ జక్కయ్యను మరి ఆ గుంపు కూడి ఉండగా స్టాప్ చేయలేదు యేసయ్యను చూడటానికి. ఒకటి. రెండవది, తన యొక్క ఆ యొక్క పొట్టితనము స్టాప్ చేయలేదు. కానీ ఆయన వెంటనే ఏం చేశాడంటే చెట్టు ఎక్కాడు, యేసయ్యను చూడాలని ఆయన ముందుకు వచ్చాడు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. నీ లైఫ్లో యేసు ప్రభును ఒక ప్రయారిటీగా పెట్టుకుని మరి యేసయ్య చెంత మన యొక్క సమయాన్ని ఉంచి మరి యేసయ్యను చూడాలి అనేటువంటి తపన మనలో ఉంటే మన జీవితం ధన్యం. ప్రియులారా, జక్కయ్య జీవితంలో ఏం జరిగింది? ప్రియులారా, దయచేసి రండి. ఇక్కడ ఉంటా ఉండగా మరి అప్పుడు యేసయ్య ఆ త్రోవకు వచ్చాడు. వెంటనే ఆయన ఏమన్నాడంటే 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, పిల్లరా యేసు ప్రభు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. నేనేమంటానంటే జక్కయ్య చూడాలనుకున్నాడు, కానీ యేసు ప్రభు తానే దగ్గరికి వచ్చి ఆయనను పిలిచి ఆయన ఇంట్లో ఉండాలని, నేను నీ ఇంటికి రావాలి అని చెప్పేసి జక్కయ్యతో మాట్లాడటం. దీస్ ఆర్ కాల్డ్ అస్ డివైన్ అపాయింట్మెంట్స్. యూ డోంట్ ప్లాన్, బట్ హియర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే గాడ్ హ్యాస్ సంథింగ్ ప్లాన్ ఫర్ జాకియస్. నీ జీవితంలో కూడా ప్రియులారా దేవుని యొక్క సంధింపులు ఆశ్చర్యకరంగా జరుగుతూ ఉంటాయి. నేనేం ఆ సర్ప్రైజింగ్ థింగ్స్ ప్రియులారా, అది దేవుడు నీ కోసం ప్లాన్ చేసేవి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆ అపాయింట్మెంట్ తీసుకుని దైవిక ఆ సంధింపులు ప్రియులారా, అవి చాలా చాలా స్పెషల్. నీ జీవితంలో మార్పు జరిగితే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ డివైన్ వర్క్. ఆ యొక్క డివైన్ అపాయింట్మెంట్లో నీ జీవితంలో ఒక మార్పును డెఫినెట్గా దేవుడు తీసుకుని వచ్చి ఉంటాడని నేను డెఫినెట్గా నమ్ముతా ఉంటున్నాను. ప్రియులారా, యేసు ప్రభు జక్కయ్యను పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. నాకు చాలా నచ్చినటువంటి మాట. యేసయ్యకు జక్కయ్య పేరు మాత్రమే కాదు, కానీ ఈరోజు మీరు వాక్యం వింటున్నారు కదా, మీ పేర్లు కూడా యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. మీ కుటుంబీకుల పేర్లు కూడా యేసయ్యకు తెలుసు. ఒక మాటలు చెప్పాలంటే వాక్యంలో మనం చదువుకుంటే ప్రియులారా, నక్షత్రములు ఆయన చేయటం మాత్రమే కాదు, కానీ నక్షత్రమును లెక్క పెట్టడం మాత్రమే కాదు, కానీ వాటికి పేర్లు పెట్టినటువంటి వాడు ఆయన. ఈరోజు నీ జీవితాన్ని చూసి నిన్ను కూడా ఆయన గుర్తెరుగును ప్రియులారా. నీ పరిస్థితి కూడా ఆయనకు తెలుసు ప్రియులారా. నోయింగ్ ద నేమ్ అని అంటే దాని అర్థం ఏంటంటే నోయింగ్ యువర్ లైఫ్. హీ నోస్ యువర్ లైఫ్. అదే అన్నమాట పేరు అంటే. That is this Jesus. పాస్టర్ గారు, ఇవన్నీ మేము విన్నాం, మాకైతే ఇది తెలుసు చాలా విషయాలు. కానీ ఒక మాట, ఈరోజు దేవుడు నీతో సంధిస్తూ ఒక మాట అడుగుతున్నాడు. అదేంటంటే డివైన్ అపాయింట్మెంట్స్ మనం ఏ రీతిగా తీసుకుంటున్నాం, దేవుని యొక్క సంధింపులు వాటి యొక్క సీరియస్నెస్ ఎలా తీసుకుంటున్నాం. యేసు ప్రభు కలవగానే జక్కయ్య ఏం చేశాడంటే ఇంటికి ఆహ్వానించాడు యేసు ప్రభుని. దట్స్ అమేజింగ్. ఇట్స్ లైక్ గోయింగ్ ఎన్ ఎక్స్ట్రా మైల్, లేదంటే ఇంకా కొంచెం లోతుగా వెళ్ళటం అన్నటువంటిది అనమాట. నేను చూడాలనుకున్నాను అంతేగాని యేసు ప్రభు ఏంటి మా ఇంటికి రావటం ఏంటి? పిల్లలు ఇక్కడ దయచేసి చూస్తూ ఉంటే 2 విషయాలు నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను. 2 గుంపులు ఇక్కడ నాకు కనపడతా ఉన్నాయి వాక్యంలో. ఒక గుంపు ఏంటంటే యేసు ప్రభు జక్కయ్య, ఇంకొక గుంపు ఏంటంటే చుట్టూన్నటువంటి ప్రజలు. చూసారా, యేసు ప్రభు జక్కయ్య చుట్టూన్నటువంటి ప్రజలు. 2 రకాల స్వరాలు వినపడుతున్నాయి నాకైతే ఇక్కడనే, ఈ వాక్య భాగంలోనే. ఒక స్వరం ఏంటంటే జక్కయ్య కిందికి దిగిర, నేను నీ ఇంటి ఉండాలి, నేను ఆశీర్వదించాలి, అదొక స్వరం. ఇంకొక స్వరం ఏంటంటే ప్రజలు ఏమంటున్నారంటే ఈయన పాపాత్ముడు జక్కయ్య, యేసుప్రభు ఏంటి పాపాత్ముని ఇంటికి వెళ్ళటం ఏంటని వాళ్ళు అంటా ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే ప్రజల దృష్టిలో జక్కయ్య వాజ్ ఎ ట్రబుల్ మేకర్. ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాడండి. అయ్యో మా జీవితంలో ఆయన చాలా బాధలు కలిగిస్తున్నాడండి. హీఈస్ ఎ సిన్నర్, హీఈస్ ఎ ట్రబుల్ మేకర్, హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ టెస్టిమనీస్ ఇన్ హిస్ లైఫ్ అని ప్రజలు అంటా ఉన్నారు. అతనండి మా జీవితంలో బాబా వద్దండి అని చెప్పేసి
గోలబెట్టేటువంటి కేకలు వినబడుతున్నాయి. యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే నేను ఇలాంటి వాడిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అమ్మో ఇలాంటి వాడిని నేను ప్రేమిస్తున్నాను, ఇలాంటి వాడికి ఏంటంటే నేను నా యొక్క కృపను కనికరాన్ని నేను చూపిస్తున్నాను, ఇలాంటి వాడి జీవితంలో నేను ఒక మార్పుని తీసుకుని వస్తున్నాను, ఇలాంటి వారి కొరకే నేను వచ్చానని యేసుప్రభు ఈ గుంపులో నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఈస్ డూయింగ్ టుడే. ఇప్పుడు భయంకరమైన పరిస్థితి అండి వీడిది. వీళ్ళు చాలా భయంకరమైన ప్రజలు అంటే ప్రియులారా, అలాంటి వారి కొరకే యేసు ప్రభు వచ్చాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. It doesn't matter what his life is like, but Jesus loves them nevertheless. జక్కయ్య పాపాత్ముడని ప్రజలు అంటా ఉంటే ప్రియులారా, ఎలాగుంటుంది తన పాపము అంటే భయంకరం, పాపం వలన వచ్చే జీతం మరణం అని అర్థమైనటువంటి పరిస్థితి మనకందరికీ లేదా? చాలాసార్లు తెలిసినటువంటి విషయమే. పాస్టర్ గారండి, ఇది కొత్త ఏం కాదు. దేవునితో ఎడబాటు అదేంటంటే అది మరణం, ఆత్మీయ మరణానికి అది సాదృశ్యం. అయితే ప్రియులారా, దేవుని కృపావరం ఏం చేస్తుందంటే మనకు నిత్య జీవం అనుగ్రహించింది. పాప క్షమాపణ, నిత్య జీవం అనుగ్రహించి పాపంలో ఉన్నటువంటి పరిస్థితి మరి భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో ఆయన రాస్తూ ఆయన చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. ఆయన 119వ కీర్తనలో 176వ వచనంలో, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. తప్పిపోయిన గొర్రెవలే. పిల్లల ఎఫెసీలకు రాస్తూ పౌలు భక్తుడు 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే ఉండగా దేవుడు కృప చేత మనల్ని బ్రతికించిన అన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. పిల్లల మనిషి పరిస్థితి ఏంటంటే, మనం జగ్గని చూసి అట్లా అనుకుంటున్నాం, కానీ మనిషి యొక్క పరిస్థితి ఇన్ జనరల్ అలాగుంది. పిల్లల అదే కీర్తన గ్రంథంలో 119వ కీర్తన మరి 133వ వచనంలో ఏముంటుందంటే, ఏ పాపమును నన్ను ఏలనీయకుమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడు. ప్రియులారా, భావిందాం, ఏ పాపమును నన్ను ఏలనీయకుము, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ప్రియులారా, ఇక డివైన్ అపాయింట్మెంట్లో ఏం జరుగుతుందంటే, జీసస్ వాజ్ వర్కింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ Zacchaeus, the one who was rejected by community, the one who was hated by the community, the one who was like completely discarded by the community. మాకు వద్దండి అనేటువంటి వ్యక్తిని యేసుప్రభు ఏం చేస్తాడంటే ఆయన తీసుకున్నాడు. ప్రియులారా, if someone is like that, Jesus loves that person. ఈరోజు కాదండి, ఎవరైనా ద్వేషిస్తూ ఉన్నారా నిన్ను? ఎవరైనా నిన్ను తూలనాడుతున్నారా? ఎవరైనా నీ పరిస్థితిని బట్టి నిన్ను మరి వెలివేసినటువంటి ప్రియులారా, అలాంటి స్థితిలో ఉన్నటువంటి జాకియస్ను దేవుడు ఏం చేశాడంటే ఆయన అంగీకరించాడు, జీవితాన్ని మార్చేశాడు. జీసస్ ఇస్ దేర్ టు రిసీవ్ పీపుల్ లైక్ దెమ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసు ప్రభు జక్కయ్య జీవితంలో ఆయన కార్యం చేయటం మొదలుపెట్టాడు. ప్రజలు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ 2వ గుంపులో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు జక్కయ్య జీవితంలో ఏం చేయలేకపోతున్నారు. యేసు ప్రభు అక్కడ నిలబడి తన యొక్క కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు. నేనేమంటానంటే, జీసస్ చేంజెస్ లైఫ్స్. హల్లెలూయా. ఆయన మన జీవితాన్ని కూడా ఆయన మార్చగలడు. మీరన్నచ్చు పాస్టర్ గారు, ఈ మార్పు అన్నటువంటిది ఇది మనిషి ప్రమేయంతో కాదు, కానీ ఇది దేవుని యొక్క సంధింపుతో జరిగేటువంటి ఒక చక్కని విషయం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నా చివరి పాయింట్ ఏంటంటే, ప్రియులారు, ఇక్కడ వాక్యంలో గమనిస్తూ ఉంటే మరి ఇంట్లోకి చేర్చుకున్నాడు, ఇంట్లోకి రిసీవ్ చేసుకున్నాడు. మరి 8వ వచనంలో జక్కయ్య మరి నిలబడి ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ వర్డ్, వండర్ఫుల్ వర్డ్. నా చివరి పాయింట్ ఏంటంటే, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎ చేంజ్ లైఫ్. మార్పు చెందిన జీవితంలో కొన్ని డెమాన్స్ట్రేట్ చేయబడతాయి. ప్రియులారా, యేసు ప్రభువును మనము వర్షిప్ చేస్తున్నామంటే, మనము యేసు ప్రభువును దేనికి మన జీవితంలో చోటిస్తున్నామంటే, మన జీవితంలో ఒక మార్పుకు చోటిస్తున్నాం.
మన యొక్క అవినీతి నుంచి మనల్ని బయటికి నడిపించాలని మనం కోరుతూ ఉంటున్నాం. మనం యేసు ప్రభు బిడ్డలమని మనం చెప్తా ఉంటే ప్రియులరా, రెండు విషయాలు ఏంటంటే, యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క కృప, ఆయన నుంచి పొందుకునేటువంటి క్షమాపణ మనం అనుభవించి యేసు ప్రభుకు సాక్షులుగా నిలబడాలని నిశ్చయించుకున్నటువంటి జీవితానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. దట్ ఈస్ ద లైఫ్ విత్ జీసస్. క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం, అది డెఫినెట్గా ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్ఫ్లుయెన్సెస్. అదేంటంటే మానవ జీవితమే, థాట్, ఒక ఆలోచన, ఒక తత్వం, మానవ జీవితం. అదేంటంటే ఒక 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 ఘట్టం, ఒక అనుభవం, ఒక వ్యక్తి వారి జీవితాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. క్రైస్తవ జీవితంలో ప్రత్యేకించి ఏంటంటే క్రీస్తు చేత ప్రభావితం చేయబడినటువంటి జీవితం. జక్కీయస్ లైఫ్ చూస్తే ప్రియులారా, యేసు క్రీస్తు చేత ఆయన ప్రభావితుడయ్యాడు, ఆయన చేత ప్రభావింపబడినటువంటి జీవితం. నీ లైఫ్ యేసయ్య చేత ప్రభావం చేయబడిందా ఎప్పుడైనా? హ్యాస్ యువర్ లైఫ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జీసస్? ఈజ్ యువర్ లైఫ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జీసస్ డైలీ? ఏ రీతిగా యేసయ్య నీ జీవితాన్ని ప్రభావితం చేశాడు? ఏ ఏ జీవితపు విభాగాల్లో యేసయ్య నీ జీవితాన్ని ఆయన ప్రభావితం చేశాడు? ఎందుకు ఈరోజు మనం యేసు ప్రభువుని వెంబడించాలనుకున్నాం? ఇంకా ఏ ఏ విషయాల్లో ప్రభా నా జీవితంలో ప్రభావితం చేస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాం? ఒక క్రైస్తవుడిగా యేసయ్య చేత డైలీ మనం ప్రభావితం కాకపోతే ఈరోజు ఎక్కడో పొరపాటు జరిగిందని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. ఒక చక్కని పాట ఉంది, ద థింగ్స్ ఐ యూస్ టు డూ నౌ ఐ డూ నో మోర్ అని చెప్పి. నేను ఇదివరకు చేసే పనులు యేసు ప్రభు నన్ను ప్రభావితం చేశాడు కనుక నేను ఆపేశాను, అవి చేయట్లేదు. అది చాలు ప్రియులరా ఆ మార్పు చెందిన జీవితం. మన పరిస్థితిని చూసి మనము నశించిన వారిగా ఉన్నాం. అందుకనే ఆ నశించిన పరిస్థితి నుంచి మనల్ని బయటికి నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన కోసం వచ్చాడు ప్రియులరా. పాస్టర్స్ కొరకనే కాదు, ఇక్కడ అది కాదు ప్రియులరా. రోగికి వైద్యుడు అవసరం. మనమందరం కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో ఉంది. ఏ భేదమును లేదు. నో మ్యాటర్ వాట్, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా కానీ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి వారికి యేసుప్రభు అవసరమని జక్కయ్య జీవితానికి యేసుప్రభు అవసరం. జక్కయ్య జీవితాన్ని ప్రభావితం చేశాడు యేసయ్య. ఆ డెమాన్స్ట్రేషన్ ఏంటంటే మార్పు చెందిన జీవితంలో ఒక వాట్సాప్ డీపీ కింద ఒక అతను ఒక క్యాప్షన్ పెట్టాడనమాట. నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. చేంజ్డ్ టు చేంజ్ అదర్స్ అని ఉంది. చేంజ్డ్ టు చేంజ్ అదర్స్ అని ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. వెల్, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను రూఢిగా నమ్ముతూ ఉంటాను. జక్కయ్య ఏం చేశాడంటే ప్రభా నిలబడ్డాడు. ప్రభా అంటున్నాడు, ఇంకా స్టార్ట్ చేశాడు. యు ఆర్ మై లార్డ్, నువ్వు నన్ను మార్చేశావు. నేను చాలామందికి కన్నీళ్ళు తెచ్చాను, చాలామంది జీవితాలను నాశనం చేశాను, చాలామంది జీవితంలో ఏడుపు అంగలార్పును తీసుకుని వచ్చానయ్యా. చాలామంది జీవితాలు నేను భయంకరంగా చేశాను. కానీ ఈరోజు నేను ఏం చేస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎదుగో నేను 4 ఇచ్చేస్తాను, నా ఆస్తిలో నేను సగం భాగం ఇచ్చేస్తానని ఆయన ఏం చేశాడంటే హీ స్టార్టెడ్ డెమాన్స్ట్రేటింగ్ దట్ గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ హీ హస్ రిసీవ్డ్ ఇన్ గివింగ్ బ్యాక్, ఇన్ షోయింగ్ ఫోర్త్ గాడ్స్. దేవుని ప్రేమ చూపించడానికి మొదలుపెట్టాడు అక్కడ. ఆ మార్పు ఇది అద్భుతమైనటువంటిది. ఈ దేశంలో ఉన్నా కానీ,
సింగపూర్లో అయినా కానీ, ఏ దేశంలో, ఇండియాలో ఏ దేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఏ దేశంలో అయినా కానీ ప్రియులారా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎ చేంజ్ లైఫ్ ఈజ్ అ మస్ట్ ఫర్ ఎ క్రిస్టియన్. సింగపూర్ తెలుగు మెథడిస్ట్ చర్చ్లో చాలామంది రక్షింపబడిన తర్వాత నేను ఇటీవల ఫిబ్రవరి మాసంలో ఇండియాకి వెళ్ళటం జరిగింది. అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి, రక్షింపబడి ఇండియాకి వెళ్ళినటువంటి మన ప్రియ బిడ్డలను చూసుకుని వాళ్ళతో కలిసి, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ సాక్ష్యాలు వింటూ ప్రభునందు స్థిరంగా ఉన్నటువంటి జీవితాలను చూసి మేము ఆనందిస్తూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. చేంజ్ లైఫ్. They demonstrate the love of Jesus. They demonstrate their walk with the Lord. దేవునితో వారి జీవితాన్ని వారు చూపిస్తూ ఉన్నారు అక్కడ. యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి విన్నదే. ఆ రక్షణ చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే లూకా భక్తుడు మరి చివరిగా మరి 10వ వచనంలో ఆయన ఒక మంచి మాట రాస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్స్. మనం అందరం విని ఉంటాం, నేర్చుకుని ఉంటాం. నశించిన దానిని వేదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని వేదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. నీ జీవితాన్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, యేసయ్యలో ఆనందిస్తుంటే దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎవరైనా ఇంకా ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించకపోతే ఈరోజు యేసయ్యకు మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రజలు మన పరిస్థితిని చూసి మనల్ని దూరం పెట్టారేమో, మనకి జీవితాన్ని చూసి తూలనాడారేమో, కానీ ఈరోజు యేసు ప్రభు అలాంటి వారిని ప్రేమిస్తున్నాడు. పాపులను యేసు ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళని రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ యేసయ్య. అందుకని సిలువలో యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. 3వ రోజు ఆయన సజీవుడై ఆయన తిరిగి లేచాడు. ప్రియులారా, ఆయన శక్తి చేత నీ జీవితాన్ని ఆయన ప్రభావితం చేసి నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబాన్ని, నిన్ను యేసు ప్రభు ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఈరోజు యేసయ్యను చూద్దామా? వచ్చి ఆయన కార్యాలు వీక్షిస్తాం. ఆయన మనతో నడుస్తాడు. మన జీవితాన్ని ప్రేమించి సమృద్ధి జీవితాన్ని దేవుడు ఒక వరముగా మనకు దయచేస్తున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. ఈ సాయంత్రం వేళ బహు స్పష్టమైన మీ యొక్క స్వరాన్ని మాకు వినిపిస్తూ ఉన్నారు. చాలా పరిచితమైనటువంటి, సుపరిచితమైనటువంటి వాక్య భాగంలో నుంచి మీరు ఒక నూతనమైన కోణంలో మమ్మల్ని సంధిస్తూ ఉన్నారు. నీకు వందనాలయ్యా. మీ చేత ప్రభావితం చేయబడిన జీవితంగా మా జీవితం ఉండటానికి సహాయం చేయండి. ప్రతిరోజు మా జీవితపు అన్ని పరిస్థితులలో మిమ్మల్ని చూడటానికి కృప చూపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఈరోజు నాయనా, తమ జీవితంలో నాకు కూడా ఈ రక్షణ కావాలి, నాకు కూడా పాప క్షమాపణ కావాలి, జీవితంలో ఒక మార్పు కావాలి అనేటువంటి ఒక రియలైజేషన్ బిడ్డలకు మీరు తీసుకుని వస్తువునందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. మీ యందు ఆనందించి జక్కయ్య వలె ఒక మార్పు చెందబడినటువంటి జీవితం వలె అట్టి కృపను దయచేసి మీరు మహిమ పొందమని మా జీవితాలు మీ చేతికి సమర్పించుకుంటూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవునికి మన యొక్క అర్పణలు అర్పిస్తూ దేవుని ఆరాధిస్తాం. ఇది కానుకల సమయం. రండి, మన యొక్క అర్పణలు దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి మన యొక్క కృతజ్ఞత అర్పణలు, దశమ భాగాలు ప్రభువుకు మనం సమర్పించి ఆయనను ఆరాధిస్తాం. ఆనంద సుదీనము నా యేసున్నం ముదీనము
ప్రయాసమెల్లబోయిన దయారక్షణ దీనము భాగ్యమౌ దీనము ప్రభున్ కైకొన్న దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతినా కునేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ కైకొన్న దీనము. ప్రభునితో నిరంతమౌ నిబంధన చేసికొంటి నీ బట్టితి నింపొందగా విభుని పాద పద్మము భాగ్యమౌ దీనము ప్రభున్ కైకొన్న దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతినా కునేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ కైకొన్న దీనము. ఆత్మశాంతముందుము నీ యేసేని ఆధారము భయంబులే కరక్షణన్ పాలి భాగం పొందుము భాగ్యమౌ దీనము ప్రభున్ కైకొన్న దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతినా కునేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ కైకొన్న దీనము. నేసుడు నిత్యంబునా వాడాయేను ఇదెంతకో భాగ్యము నేనేసుయో కమిత్రుడన్ భాగ్యమౌ దీనము ప్రభున్ కైకొన్న దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతినా కునేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ కైకొన్న దీనము. చేసేడి ఒప్పందము ఎల్లడనే రవేతును నీ చచ్చువేళయందును నీ దయమే చీపాడుదు భాగ్యమౌ దీనము ప్రభున్ కైకొన్న దీనము భక్తి ప్రార్థనాలేసుడు
ప్రఖ్యాతినా నేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ గైకొన్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామములో మీకు అందరికీ శుభములు. ఈ యొక్క ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈ సర్వీసెస్లో మీరు పాల్గొంటున్నందుకై మిమ్మల్ని మరి మీ కుటుంబాన్ని అభినందిస్తుంటున్నా. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించింది గాక. మరికొందరికి షేర్ చేయండి. మీరు పొందుతున్నటువంటి ఆశీర్వాదాలు మరికొందరితో పంచుకోవాల్సిందిగా మేము ప్రభుపేట మేము మనవి చేస్తుంటున్నాం. మరొకసారి ఈ నూతన మాసంలోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే వారందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా దీవించింది గాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధన అంతట్లో మీరు కృప చూపించారు, నీకు వందనాలయ్యా. ముందున్నటువంటి వారమంతటిని మీరు గొప్పగా దీవించి మీరు మహిమ పొందమని, మా పనులన్నిట్లో ప్రభా మీ కృపా కాపుదల దయచేసి మీ సాక్షులుగా జీవించడానికి సాయం చేయమని, యేసయ్యను చూస్తూ యేసయ్య చేత ప్రభావితులవుతూ మేము ముందుకెళ్ళటానికి మీకు మహిమనివ్వటానికి సహాయం చేయమని, ఈ రక్షణ భాగ్యం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మరికొందరికి పంచుకోవటానికి మీరు సహాయం చేయమని, మహిమా ఘనత మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు శక్తిగల సాటిలేని నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయం. మారునస్సులు మేము క్షమించిన ప్రకారము మారుమలను క్షమించము. అవును శోధనలకు తేకాకి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలమున, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయ కన్యూన్య సహవాసము, సకల ఆశీర్వాదాలు చేరువచ్చిన ప్రతి బిడ్డపై ఇప్పుడు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్. తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమా ఎదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. Good night and God bless you.